అన్న పాడతాడు, నేను చెప్పాను నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నా యేసయ్య నీ దివ్య ప్రేమలో ఇది నీవిచ్చిన జీవితం. మొత్తం పాడాలి, పల్లవి చరణం పాడి సర్దుకోకూడదు, మొత్తం పాడాలి. పుస్తకం ఏంటి, పుస్తకం ఏంటి? దేవునికి స్తోత్రం. కమ్మగా విందాం. అమృతతుల్యమైన పాటలు, అమృతతుల్యమైన పాటలు, నాకెంతో ఇష్టమైన పాటలు విందాం. నాకు దేవుడిచ్చిన అవకాశం, ధన్యత. రైట్. నన్ను ప్రారంభించమంటున్నాడు. రిబ్బన్ కటింగ్ చేయమంటున్నాడు. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకే నా ప్రాణము దప్పిగొనుచున్నది. ఎన్ని సంవత్సరాలు అయితే ఈ పాట పాడి అంటే చిన్నప్పుడు పాడాను అంటే. రైట్, విందాం. నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా, ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా, చప్పుడు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేవుని మాటలు విన్నాం కదా. స్తుతిలో ఆరోగ్యము, స్తుతి మరణాన్ని జయిస్తుంది. స్తుతుల ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు జరగదు. నీకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రాకారాలు కూలిపోతాయి. జైలు పునాదులు కదలటం ప్రారంభించే. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తునే బండపైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తునే బండపైన నన్ను నిలిపితివి. నాడుగులు స్థిరపరచి బలము నేర్చితివి. నాడుగులు స్థిరపరచి బలము నేర్చితివి.
కొడుతూ ఆత్మలో పరవశించి ప్రభుని ఆరాధిస్తూ పనికిరాని మనల్ని క్రీస్తనే బండ మీద ఆయన సంఘములో మనల్ని నిలిపే అంధకారపు లోయలలో నేను నడచితిని, ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. అంధకారపు లోయలలో నేను నడచితిని, ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. కంటి పాపగా నీవు నన్ను కాచితివి, కంటి పాపగా నీవు నన్ను కాచితివి. కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను, ఇలలో నిన్ను కొలిచెదను. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపితివి, ఆత్మబలములు దండిగా నీకై ఫలింతును. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు, ఆత్మబలములు నిండిగా నీకై ఫలింతును. నీవు చేసిన మేళను ఎట్లు భరతు ప్రభు, నీవు చేసిన మేళను ఎట్లు మరతు ప్రభు. నీ కొరకునే సాక్షిగా ఇలలో జీవింతును, నే ఇలలో జీవింతును. నా ప్రాణమా గట్టిగా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళను నీవు మరువకుమా. నా యేసు చేసిన నీవు మరువకుమా. నా ప్రాణమా
నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, నా ప్రాణమా. ఈయన గారే నాకు ఈ పాడి ఎటు పాడాలనో రాత్రి విన్నా నేను దాన్నే ప్రాక్టీస్ చేసి ఆఖరా నన్ను పాడినట్టే పాడిండా అస్సలు అద్భుతంగా. ఇప్పుడు చప్పడకొట్టు దేవునికి హల్లెలూయా. మనం అంటే మీరు ఎన్ని సంవత్సరాల క్రితం వినుంటారు? టేప్ రికార్డులో వినుంటారు కదా. ఎంతమంది విన్నారు? సంవత్సరాల క్రితం వినుండొచ్చు మీరు. ఇప్పుడున్న న్యూ ట్రెండ్కి తెలియకపోవచ్చు, కానీ సంవత్సరాలుగా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి క్యాసెట్లో ఈ పాట మీరు విన్నారు. ఆయనే అది పాడింది దేవుని రూపంలో. ఈరోజు ముఖాముఖిగా ఆయన మన కళ్ళ ఎదుట నిలిచి ప్రభువుని స్తుతించడం, పరలోకానందాన్ని భూమి మీద మనం అనుభవించడానికి దేవుడిచ్చిన అవకాశం ఇది. ఇదే కాదు, అమృతతుల్యమైన పాటలు, జీవసహితమైన పాట పాడితే అందులో ఆత్మీయత ఉండాలండి. పాట పాడితే అందులో ఆత్మీయత ఉండాలి, పరవశం ఉండాలి, తన్మయత్వం ఉండాలి, భక్తి రసం ఉండాలి. ఏదో భక్తి పైనే పాట పైనే ఇప్పుడు పాడితే డ్యాన్సులు వేసే పరిస్థితి ఉంది, బ్రేక్ వేసే పరిస్థితి ఉందండి. పాడితే హృదయము పొంగాలి, హృదయము తన్మయించాలి, మైమరచిపోవాలి. అదంతా పాత తరపు భక్తిలో కనపడిద్ది, కానీ న్యూ ట్రెండ్లో మనకి అది అంతగా దొరకదు. నాకు అదే ఇష్టం. నా అదృష్టం ఏంటంటే ఈ భక్తుల్ని దేవుడు ఇంకా భూమి మీద ఉంచి మన సమక్షంలో వారు పాడేటట్టు, మనం అది విని ఆనందించేటట్టు దేవుడు చేయటం, ఇది మన ధన్యత. ఇది విలువ ఎరిగిన వాళ్ళకే అర్థమైద్ది. మీలో ఎంతమంది సంతోషించారు? ఎంతో ఎంతో ఆనందం నాకైతే. ఇప్పుడు రెండో పాట పాడదాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మూడైనా పర్లే ఈరోజు అస్సలు. ఇది 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 హాయిగానే ఉంటుంది. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో. అవునా? ఇబ్బంది అయితే నేను ఎంత అవుతాను? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సీడీలో రెండో పాట మీరే చెప్పండి, ఏం పాట? నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. ఇది నా సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకున్నా. ఆ రోజుల్లో నా శరీరంలో భయంకరమైనటువంటి దుర్వాసన, ఈ ప్రకటెముకల్లో ఒక ఎముక కుళ్ళిపోయి అది ఆ చీము రక్తంలో మిళితమైపోయి ఈ శరీరంలో ఈ రోమాల గుంట ఆ దుర్వాసన కొడుతున్నప్పుడు నా ప్రక్కన ఎవరూ నిలబడేవాళ్ళు కాదు. నాకే అర్థమైపోయింది, ఇది ఎవరు స్వస్థపరుస్తారు, ఎవరి వల్ల కాదు. చాలా ప్రయత్నం చేశా చనిపోవాలని. ఈ దుర్వాసనతో ఎలా బ్రతకాలి? ఏదన్నా నేను ఆడు మనిషిని అయితే ఏదో ఒక విధంగా అవి ఇవి పెట్టుకొని కవర్ చేసుకునేవాడిని. ఒకరోజు హోల్ నైట్లో దుబాయ్ నుంచి ఒక నలుగురు కుటుంబస్తులు వచ్చారు. రాత్రి
3 గంటల టైంలో హాల్ నైట్ జరుగుతూ ఉంది. నేను అప్పుడు వాళ్ళతో వచ్చిన ఒక సహోదరికి ప్రార్థన చేసి అడిగా, అమ్మా ప్రార్థన కదా వచ్చింది, ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా ఇంత మేకప్ ఎందుకమ్మా అని చెప్పానన్నా. ఆ సహోదరి ఏం సమాధానం చెప్పలే. తర్వాత పక్కన వాళ్ళ అక్కగారు నాతో చెప్పింది, అయ్యా దుబాయ్ నుంచి వచ్చిన నా చెల్లికి రొమ్ము క్యాన్సర్ అయ్యా, చీము కారుతూ ఉంటుంది, రంధ్రం పడిపోయింది, చీము కారుతూ ఉంటుంది, భయంకరమైనటువంటి దుర్వాసన, ఎవ్వరూ పక్కన నిలబడలేరు, అందుకని ఏదేదో వాడుతుందయ్యా, అయినా కానీ ఆ దుర్వాసన కొడతానే ఉంటుంది, అందుకని దీనికి పరిష్కారం యేసయ్య దగ్గరే దొరుకుతుందని మేము తీసుకొని వచ్చామయ్యా. నా చెల్లి యేసు ప్రభు నమ్ముకోలేదయ్యా, కానీ మాకు విశ్వాసం ఉంది, ఆ క్యాన్సర్ జబ్బులో నుంచి నా చెల్లిని మేము నమ్ముకున్న నా దేవుడు బాగు చేస్తాడని. అప్పుడు నేను చెప్పాను, అమ్మా ఒకప్పుడు ఇంతకంటే భయంకరమైనటువంటి దుర్వాసన కొడుతున్నవాడిని నా దేవుడు పరలోకములో నుండి పోయబడిన పరిమళ తైలముతో నన్ను సువాసనగా మార్చాడు, తప్పకుండా నేను బాగు చేస్తాడు, నమ్మిక మాత్రం ఉంచు, ఇక కన్నీరు నీకు రాదు, తప్పకుండా నన్ను స్వస్థపరిచిన యేసయ్య నిన్ను కూడా స్వస్థపరచుటకు ప్రారంభించాడు. అప్పుడు ఆ రోజుల్లో ఈ పాటని నేను నా సాక్ష్యాన్ని పెట్టి ట్యూన్ చేసుకున్నా. నీ దివ్య ప్రేమలో నాలో ఉన్నటువంటి పాపపు దుర్వాసనని దూరపరిచి బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా నన్ను పరిమళ వాసనగా మార్చేవయ్యా. ఆమె శాలెంను పాడిన, ఒకవేళ నేను పాడిన, మాలో మా పాటల్లో ప్రభువు మమ్మల్ని నడిపించిన అనుభవాలే మీకు తెలియపరచబడతాయి, అంతేగాని సూచి కాపీ కాదు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. ఆమేన్. ప్రభునందు ఆనందించు. పరలోకములో నుండి పోయబడిన పరిమళ తైలం మన యేసయ్య మన జీవితాన్ని సువాసనగా మార్చగలిగిన దేవుడు.
ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. మనస్సుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించేదా. పూర్ణ మనస్సుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించేదా. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకేనా స్తోత్రార్పణలు. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. స్తోత్రం. హల్లెలూయా. జయించిన నీవు నా పక్షమయ్యుండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయించిన నీవు నా పక్షమయ్యుండగా జయించిన నీవు నా పక్షమయ్యుండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయమే నాశ అది ఏ నీ కాంక్ష నీకేనా స్తోత్రార్పణలు. జయమే నాశ
స్తుతియే నీ కాంక్ష నీకేనా స్తోత్రార్పణలు నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే నా జీవితం పరిమళించనే 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 నా జీవితం పరిమళించనే 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 నా జీవితం పరిమళించనే దేవునికి స్తోత్రం చెల్లిస్తూ చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధిద్దాం. మరొక పాట చూద్దాం. ఈరోజు ముఖాముఖిగా ఉండి వినే మీరందరూ అదృష్టవంతులే. ఈ పాటలకి వాయిద్యాలు వాయించేటువంటి వాయిద్యకులు కూడా అదృష్టవంతులే. అది మీకు అరుదైన అవకాశం, దేవుడిచ్చిన ధన్యత. ఎంతోమంది ప్లేయర్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి దక్కని అవకాశం ఇది. ఒక తరం దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల పాటు మారుమ్రోగినటువంటి ఎంతోమంది హృదయాలను ఆదరించి సేదతీర్చి దేవునికి మళ్ళా కనెక్ట్ చేసినటువంటి అపురూప గీతాలు ఇవి. దాని గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీలో ఎంతమందికి ఈ పాటల విలువ తెలుసు? మీరు నిజంగా సంతోషిస్తున్నారా, లేకపోతే ఇంకా చాలు అనిపిస్తుందా? నాకైతే ఈ కాలం ఇలానే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. ఈ మంచి తరుణం. ఆ పాట కూడా విందాం. నీ ఇది ఇప్పుడు పాటే, అది అప్పుడు కూడా పాడు. నేను వెళ్ళే మార్గం పాడతావా? నేను
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయంలో ఒక సంగతి మీరు గమనించాలి. నేను ఒక విశ్వాసిని. నాకు దేవుడిచ్చినటువంటి దైవ సేవకులు శాలెం గారు. నా మాట ఆయన వినాలనా, ఆయన మాట నేను వినాలనా? ఇప్పుడు చెప్పండి. చప్పట్లాగిపోయి ఆయన మాట నేను వింటే నేను ఆశీర్వదించబడతా. అదే విధంగా దైవ సేవకుల మాట వెంబడిస్తున్న సేవకులు కానీ పరిచారకులు కానీ మనందరం దైవ సేవకుని మాటకి ఎప్పుడైతే మనం లోబడతామో ప్రభు రాకడలో ఎత్తబడతాం. ఆమేన్. నా మానవుడు కోరిక, నేను ముసలోని కదా, ఆడు మాట వింటేనే నాకు చూసుకుంటాడు, దమ్ బిర్యానీ పెట్టిస్తాడు. మీ మాట వింటే నాకు సాంబార్ పోస్తారు. అది సీయోనులో స్థిరమైన పునాది. ఒక ఆయన పాడాడు కదా, ఆనంద్ పాస్ట్, ఆ పాట పాడుకుందాం. ఇది ఒక పల్లవి, 2 చరణాలు పాడతా. 3వ చరణం కొంచెం సాయంత్రం దాకా ఉంటుంది ఈ పాట. అందుకని నెల్లూరులో ఈరోజు నాకు ప్రార్థన ఉంది. నేను ఒకేసారి సిద్ధపడి కొత్త బట్టలు కూడా, నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కొత్త బట్టలే, రోజు బాప్తిస్మే నాకు. ఓకే. ఈ పాట కూడా ఒక ప్రత్యేకమైన గీతం. సీయోనులో స్థిరమైన పునాది నీవు అని. ఎంతమందికి తెలుసు ఈ పాట? ఆనంద్ పాష్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన పాడాడు ఈ పాట. నెల్లూరు ఆయన. నెల్లూరు ఆయన. నేను కాదు. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. నిజంగా మీరు సంతోషంగా ఉన్నారా లేదా? విందామా లేదా? పాటలో వినాలా? ఈరోజు అదే కార్యక్రమం. మీ చేతికి దేవుడు నన్నట్ట అప్పగించు. సీయోనులో స్థిరమైన పునాది నీవు, సీయోనులో స్థిరమైన పునాది నీ మీదేనా జీవితము అమర్చుచున్నావు, నీ మీదేనా అమర్చుచున్నావు. సీయోనులో స్థిరమైన పునాది నీవు.
రాత్రులు లేనే లేని సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులలో విరచిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరచిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. స్లో చేయాలి, స్లో చేయాలి. నడక కాదు. కడలిలేని కడగండులేని కల్లోల స్థితిగతులు దరికే రాని కడలిలేని కడగండులేని కల్లోల స్థితిగతులు దరికే రాని సువన వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సువన వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ఆమేన్. చప్పట్లు కొడతాం బిగ్గరగా, ఆనందంగా, సంతోషంగా. కలతలు లేని కన్నీరు లేని కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నీ శాశ్వత రాజ్యము
కై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. స్థిరమైన పునాది నీవు సియోనులో, స్థిరమైన పునాది నీవు. ఆమేన్, హల్లెలూయా. సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, నిత్యము ఆనందమే, నిత్యము ఆనందమే. నీ